హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కొబ్బరి పాలతో పలావ్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకొని పాలైతే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అవి వీటెక్కాక బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొబ్బరి పాలతో చేసుకుంటున్నాం కదా, కమ్మగా ఉంటుందని నేనైతే వేసుకోను. తర్వాత ఫ్రై అయిపోయాక మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ గరం మసాలా పొడి, కొన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అన్నమాట. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను రైసు, అందుకని 2 గ్లాసులు అయితే పాలు పోసుకొని వెంటనే మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్లో మనకి పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, టేస్టీగా, కమ్మగా ఉంటుందండి ఇది అయిపోయాక ఒక స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొబ్బరిపాల పులావ్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇవి రెండు కలిపి తింటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.